పరిరక్షణకై పోరాడదాం, రాజ్యాంగ పరిరక్షణకై పోరాడదాం, దళిత బహుజన రాజ్య సాధనకై వర్ధిల్లాలి దళిత బహుజన ఐక్యత, దళితుల ఐక్యత, పోరాడదాం సామాజిక న్యాయ సాధన కోసం. అందరికీ జై భీమ్ను. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈరోజు బెల్లంపల్లి పట్టణానికి కాంటా చౌరస్తాలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత రాజ్యాంగం అమలు జరిగి దాదాపు 75 ఏళ్ళు పూర్తయ్యాయి. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా దళిత బహుజన పార్టీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ రక్షణ ఆందోళన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 30 నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వరకు కూడా ఈ రాజ్యాంగ రక్షణ ఆందోళన సభల్ని జయప్రదం చేయాలని, భారత రాజ్యాంగాన్ని అన్ని దోపిడీ కులాల రాజ్యం ప్రభుత్వాల నుండి మరి నరేంద్ర మోడీ కానీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి నుండి కానీ దోపిడీ కులాల దోపిడీ ప్రభుత్వాల మనువాదుల రాజ్యం నుండి మరి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది. మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ఆర్ఎస్ఎస్ కానీ, కేంద్రంలో బీజేపీ కానీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ రెడ్ల రాజ్యం కానీ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగం సంబంధించిన అన్ని అవకాశాలని కూడా ఇప్పటికే దెబ్బతీసి మరి రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతుల యొక్క జీవన మానవ స్థానిక హక్కుల్ని రద్దు చేయడానికి 42 కార్మిక చట్టాలని ఇప్పటికే రద్దు చేశారు బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర బీజేపీ మంత్రులు మరి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి సామాజిక హక్కుల్ని, దళిత బహుజన జాతుల్ని భవిష్యత్తుని దెబ్బతీయాలని, సామాజిక న్యాయ పునాదితో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వంతో కూడిన సోషల్ జస్టిస్ నినాదపురాలతో ఉన్న అంబేద్కర్ రాజ్యాంగ స్థానంలో సనాతన దోపిడీ వర్ణ కుల వ్యవస్థలను సమర్థించే దోపిడీ రాజ్యాన్ని, మనువాదుల రాజ్యాన్ని, కాషాయ రాజ్యాన్ని తీసుకురావడానికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశంలో ఉన్న అణగారిన కులాలకు, జాతులకు, దళిత బహుజన పౌర సమాజానికి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది అణగారిపోతున్న జాతులు, దళిత బహుజన ప్రజలంతా కూడా మరి వాళ్ళు బానిస అయ్యే ప్రమాదం ఉందని దళిత బహుజన పార్టీగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా, ఎవరైనా సరే రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం కేటాయించిన అన్ని సంక్షేమ పథకాలని రద్దు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సభ ఉప ప్రణాళిక నిధులు 2 లక్షల కోట్ల రూపాయలు 2014 నుంచి 2024 వరకు దళిత యొక్క నిధుల సప్లాన్ని ఈ ప్రభుత్వాలు దోచుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులు ఏమయ్యాయో, ఆ డబ్బు ఏమైందో, దళితుల నిధులు ఎక్కడ పెట్టారో అవి బయట తీయాలని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దళితుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, అంతిమంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షణ కోసం మరి రాజ్యాంగ రక్షణ ఆందోళన సభలో నవంబర్ 30 నుండి జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కూడా తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగ రక్షణ సదస్సుల్ని జయప్రదం చేయాలని యావత్తు పౌర సమాజంతో పాటు ముఖ్యంగా బాధిత సమాజం, అణగారిపోతున్న కులాలు, జాతులు, దళిత బహుజన పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ
ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. రాజ్యాంగ రక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం, రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలుపరచడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తుంది. పోరాడదాం రాజ్యాంగ రక్షణకై, పోరాడదాం రాజ్యాంగ రక్షణకై, పోరాడదాం అంబేద్కర్ రాజ్యాంగ రక్షణకై.